తొడగోసుకున్నాడు, మనోడు మెడగోసుకున్నాడంట. ప్రాణం పోయింది పనికి మళ్ళీ మాట్లాడితే. పరిశుద్ధాత్మ ప్రాణాధారం. ఆమేన్, ఆమేన్. కృపకు మూలమగు ఆత్మ అంటాడు పౌలయ్య గారు. అసలు కృప అంతటికి మూలమే పరిశుద్ధాత్మ. వద్దంటే కృప ఎక్కడ ఉంటుంది నీకు? కృప లేకపోతే మొత్తం అయిపోయింది. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది. పరిశుద్ధాత్మ లేకపోతే గ్రంథం చదివినా చదవటం కాదంట, న్యూస్ పేపర్ చదివినట్టే ఉంటుంది. నీకేం అర్థమవుతుంది? ఈ పరిశుద్ధ గ్రంథం మీద కామెంట్స్ విమర్శలు చేసే వాళ్ళు ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా చదువుతారు కాబట్టి వాళ్ళకి అలాగే అర్థం అవుతుంది న్యూస్ పేపర్ లాగా. నెరచీకటింట సరకులు వెదకూరీతి పల్మరు వెదకి నను నిరర్ధకమైపోవును వేగ పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. చీకటి ఇంట్లో సరుకులు వెతికితే ఎట్లుంటుందో పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే ఎట్లుంటుందంట. వెతకటమే కానీ ఫలితం ఉండదు. కోరుకున్న సరుకు దొరకపోక ఏదో ఒకటి చేజారిపోవటమో కాలు తగలటమో నష్టమో జరుగుద్ది. సరుకు పోద్ది, నీకు దెబ్బ తగులుద్ది, మొత్తం కొంప నాశనం అయిపోద్ది. పరిశుద్ధాత్మ కావాలి. అనండి గట్టిగా, అనండి గట్టిగా. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయ. ముద్దుగా తీతీగా మాట్లాడి చాలా ఆత్మీయులండి బాబు వారు, చాలా ఆత్మీయులు. సోది. నీవు పరిశుద్ధాత్మలో ఉండాలి, పరిశుద్ధాత్మ నీలో